అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చలో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. 2-4 కల భవనాలు చీగొడుతున్నారు జనాలు. బాబు బేకార్ కథలు ఇవన్నీ తెల్ల కాగితాలే, కానీ నేనే జీవోలని చెప్పి చెంపుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ కు గట్టిగా ఇచ్చి పడేసిన ముద్రగడ. సిగ్గులేదా పవన్ కళ్యాణ్ గారు? రేవంత్ రెడ్డి కాదట తెలంగాణ సీఎం. కళ్ళు స్లిప్ అయింది పట్టం సునీత మేడం. హుర్రే, వానలు పడతాయట రానున్న 3 రోజులు వెల్లడించిండ్రు వాతావరణం శాఖోళ్ళు. చీ చీ చి 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 చి, అది నోరా మురికి మోరా? లేకపోతే మరి పవనాలు చంద్రాలు నోరు తెరిస్తే చాలు అబద్ధాలు. సంక్షేమ పథకాలను తీసేస్తామంటారు, మళ్ళా జనం తిరగబడతారని చెప్పి మళ్ళా కొనసాగిస్తామంటారు. అట్లనే వాలంటీర్లను తీసేస్తామన్నారు. అవ్వతాతలందరూ తిట్టరాని తిట్లు తిట్టేటాలకు మళ్ళా కొనసాగిస్తామని అంటున్నారు. ఇట్లా వీళ్లకు ఏ సందు దొరకకపోయేసరికి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ తోని నష్టం అనుకుంటా ఇంకో దుష్ప్రచారం చేసే పనిని ముందేసుకున్నారు. మరి దీని గురించి ఇదే మనుషులు ముందే మాట్లాడిన రోజు చూస్తే థూ అని అంటారు. మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీసీ పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అందగట్టేస్తారు. అందుకని జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములు మనకు కానివ్వకుండా చేస్తారు. తెలుగుదేశం పార్టీ వస్తే మన భూములు మనకు కానివ్వకుండా చేస్తారు. విన్నరా? పోయినసారి ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడో, టీడీపీ అధికారంలోకి వస్తే మీ భూములు లాగేసుకుంటది, కబ్జాలు పెడుతుంది, మన భూములు మనకు కాకుండా చేస్తుంది, జాగ్రత్త అని గొంతు పోయేటట్టు అరిచిండు. మళ్ళీ ఇప్పుడేమో ల్యాండ్ టైటిలింగ్ పేరుతోటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. చిచ్చే, అధికారం కోసం మరి ఇంత దిగజారి మాట్లాడతారు. గతంలో నేను అట్లా మాట్లాడినా కదా, మరి ఇప్పుడు ఇట్లా మాట మారిస్తే వినే జనాలు ఫూ అంటారు అనే సోయి కొంచెం అని ఉండద్దా? ఇట్లా పవనే కాదు, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడో వినండి. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే, మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ, విన్నారు కదా, టీడీపీ నేతనే స్వయంగా చట్టసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజలకు లాభమే తప్ప నష్టం లేదు అన్నారు. ఇప్పుడేమో మాట మార్చి రాజకీయం చేస్తున్నారు. ఇట్లా అందుకే తప్పుడు ప్రచారం మీద కోపం చేస్తున్నారు అటు ప్రజలు, ఇటు వైసీపీ నేతలు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు, నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. ఇంకా నిజం చెప్పాలంటే అమరావతి పేరు చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ దందా నడిపించింది ఎవరో అందరికీ తెలియదా? అట్లాంటి వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడోడు చూస్తుంటే ఏమనాలనో కూడా అర్థమైతలేదు. అధికారం కోసం ఊసరవెల్లి లెక్కన రంగులు మార్చి ఇన్ని అబద్ధాలు ఆడతారు. చిచ్చే, వాళ్ళను వీళ్ళను పరిచయం చేయడం కాదు, నీ భార్యను తీసుకొచ్చి అందరికి పరిచయం చేయి అని పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిండు ముద్రగడ పద్మనాభం. తన కుటుంబంలో చిచ్చు పెట్టి తనను రోడ్డు మీదకు లాగినందుకు గట్టిగానే ఇచ్చి పడేసిండు. తన కూతురిని తన ఇంటి పేరుతో ఎందుకు పరిచయం చేసినావని పవన్ ను నిలదీసిండు. సిగ్గులేదా పవన్ కళ్యాణ్ గారు? లేదు కాబట్టే 21 సీట్లు తీసుకున్నాడు అని అంటారు సార్ కొంతమంది. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా. ఇద్దరా? ఆయనకు 3 కదా, ఇద్దరికి ఇడుపు కాయిదాలు ఇచ్చేసిండు, 3వ ఆమెతో ఉంటున్నాడు. నీ 3 భార్యలు పరిచయం చేయి. ఇద్దరిని వదిలేసిండు సార్. వదిలేసిన భార్యలు పరిచయం చేయొచ్చు కదా. ఎక్కడ పరిచయం చేయమంటారు? పరిచయం చేయి. ఏమని పరిచయం చేయాలి? ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య, వాళ్ళ డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. 3వ ఆమె ఎక్కడికి రాదు సార్. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? ఏం జరిగింది సార్ వాళ్ళ ఫ్యామిలీలా? మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? అసోంటివి చెప్పుకుంటారా ఎవరన్నా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? ఇసోంటివి కూడా చెప్పుకోరు. మా కుటుంబం దొరికిందా మీకు? మిమ్మల్ని ఏం చెయ్యలేక మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారు సార్. మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను. మీరు పవన్ ను క్వశ్చన్ చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. వాళ్ళను ఎవ్వరూ ఏమి అనుకున్నా ఆయన మాత్రం అందరి మీద పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టే రాజకీయాలలో కూడా నటిస్తున్నాడు సార్. జనాలు ఆయన యాక్టింగ్ చూసేటందుకు, డైలాగులు వినేటందుకే వస్తారు.
జగనన్న ఎన్ని రోజులు ఇంటికే పెన్షన్ పంపిస్తే అవ్వా మా మనవడు మంచోడు అని మస్తు సంతోషపడ్డారు అవ్వతాతలు. 1వ తారీఖు నాడే పెన్షన్ డబ్బులు వస్తే కావాల్సిన మందులు సరుకులు కొనుక్కున్నారు. ఇట్లా టైంకు అన్నీ అందిస్తున్న జగనన్నను సల్లగుండాలని దీవిస్తూ జగనన్న మీద ఎనలేని అభిమానం చూపించిండ్రు. కానీ అందరి అభిమానం ఏమో కానీ ఇంగో ఈ అవ్వ అభిమానం అయితే నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. మనసులో ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేక ఇట్లా జగనన్న ఫోటోని చూసి మురిసిపోయి ముద్దాడుతున్నది ఈ అవ్వ. దండాలు పెట్టుకుంటా దేవుని లెక్కన ఆరాధిస్తున్నది. దీనంతటికి కూడా కారణం జగనన్న ఇన్ని రోజులు వీళ్లకు ఇంటింటికి అందిస్తున్న పెన్షనే. అందుకే జగనన్నను సొంత మనవడు అనుకుంటా ఇట్లా సంతోషపడుతుంటారు అవ్వతాతలు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం దగ్గరికి వచ్చిన ఈ అవ్వ దాని మీదున్న జగనన్న ఫోటోను చూసి ఇట్లా ముద్దాడింది. నిజంగా జగనన్న వీళ్లకు ఎంత మంచి చేస్తే వీళ్ళ మనసులా అంత ప్రేమ ఉండాలి చెప్పుండ్రి. అదే మంచి చేయకపోతే ఇగో చంద్రబాబును తిట్టినట్టు తిట్టకపోదురా. చంద్రబాబు నాయుడు 1వ తారీఖు పెన్షన్ వచ్చింది కదండి బాబు, మాకు నోటికాడ మట్టేసేసాడు. అలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు మేము ఎలా బతుకుతామని ఈ సన్నాసోడు అలా చేశాడంటే మరి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో మరి. ఇన్నరా మా నోట్లో మట్టి కొట్టిండు చంద్రబాబు అనుకుంటా తిట్టరాని తిట్లు తిడుతున్నది ఈ అవ్వ. మరి కాదా ఇంటికొచ్చే పెన్షన్ను చంద్రాలు వాళ్ళోళ్ళతోని అడ్డుకున్న ముచ్చట వీళ్లకు తెలియదా? ఇప్పుడు పాపం ఇంత ఎండలకు బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అదే జగనన్న ఇన్ని రోజులు కాలికి దుమ్మంటకుంటా పొద్దుగాలనే ఇంటికి పంపించిండు. అందుకే వీళ్లను కష్టపెడుతున్న చంద్రబాబును ఇట్లా చెడుగుడు ఆడుకున్నది ఈ అవ్వ. ఇట్లా ఈమె కాదు ఇంకా చాలా మంది చంద్రాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు పెన్షన్లను ఇంటికి రాకుండా చేసినందుకు. కేసీఆర్ సార్కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. సారు కనిపిస్తే సెల్ఫీ దిగితే మంచిగుండు అని ఆశపడతారు. సారు మాట్లాడితే మస్తు శ్రద్ధతో వింటారు. సారు జోకులేస్తే పడి పడి నవ్వుకుంటారు. సార్ ఏదన్నా విషయం చెప్తే మంచిగా వింటారు. మామూలుగా ఇదంతా మనకు తెలిసిందే. కానీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్లో కూడా కేసీఆర్ సార్కు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. నిజం కావాలంటే ఇంగో ఈ అక్క మాట్లాడిన మాట ఇనుండ్రి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గా చూసిన రానుల పట్నం సునీతక్కకు కేసీఆర్ సార్ మీద ఎంత గౌరవం ఉన్నదో పార్టీ మారినా కూడా బీఆర్ఎస్ మీద పెద్ద సార్ మీద పాయరం మాత్రం మోనట్టే ఉన్నది. అందుకే కేసీఆర్ సార్నే ముఖ్యమంత్రి అంటున్నది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గా మొన్నటిదాకా మేడం వల్ల సారు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే మంత్రిగా ఉండే, అక్క కూడా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు మారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పాత జ్ఞాపకాలు మరవనట్టున్నది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి కేసీఆర్ అని వెంటనే నాలుక కొరుక్కున్నది. చూస్తుంటే అక్క నోరు జారట్లా అన్నట్టున్నది. కానీ అక్కు అసలే ఇది ఎన్నికల టైము, ఇట్లా ఓటు అనబోయి ఓటు అన్నారా అంటే చూసినరా కాంగ్రెస్ వాళ్ళకు కూడా కేసీఆర్ సారే సీఎం ఉంటే మంచిగుండు అనిపిస్తున్నది అని బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో గిర్ర దిప్పుకుంటా ప్రచారం చేస్తారు. జాగ్రత్త. అందుకే మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అని అనుండ్రి. పొరపాటున మళ్ళా ఇట్లా కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నారు అనుకో పాపం రేవంత్ సార్ ఫీల్ అయినా అవుతాడు. సిగ్గులేదానే జీడిగించా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట. పచ్చదండు పాలెం ముఠా చేసే పనులు కూడా అట్లనే పాడైనాయి. అవ్వతాతలకు ఇంటి దగ్గర పింఛన్ పైసలు ఇవ్వకుండా చేసి వాళ్లను ఎండల దిప్పి గోసబుచ్చుకున్న అలీబాబా ఆయనకు చిడతలు వాయించే 40 దొంగలు కలిసి ఇప్పుడు ఇంకో కుట్ర స్టార్ట్ చేసిండ్లు. ఉన్నే లేని అన్ని కలిపిచ్చి జనాలను భయపెడుతున్నారు. అన్నట్లు అలీబాబా అంటే తెలుసు కదా, ఇంకేవలు మన ఇంద్రబాబే. ఒక్కటి కూడా మిగిల్చే ప్రసక్తే లేదు. అన్నయ్య చేయించేస్తాను. ఎస్ అన్నయ్య చేయించేస్తాను. ఏది మిగలడానికి వీల్లేదు. ఏది కూడా. ఆగో పానిలేని పుల్లారావు పురుసత్గా కూర్చొని పుడ్డాలు బుక్కినట్లు ఈ ఇంద్రబాబు ఏంది చిన్నపిల్లగాని లెక్క కాగితాలు చింపుతున్నాడు. ఎవరయ్యా అక్కడ? ఇంకొక బండిల్ తీసుకురండి. మొత్తం చింపేస్తాను. ఏంది సారు ఏం దోస్తలేదా? ఏం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం జీవోని చేస్తా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు ఏ జీవో మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను. జీవోనా? అవన్నీ ఉత్త తెల్ల కాగితాల లెక్కనే ఊపిస్తున్నాయి. ఇవన్నీ తెల్ల కాగితాలే, కానీ నేనే జీవోలని చెప్పి చెంపుతా ఉన్నాను. మా తమ్ముళ్ళకేం తెలుసు? ఎర్రి బాగల వాళ్ళు చెప్పగానే నమ్మేస్తారంతే. అవును గాని
భూములు గుంజుకుంటారు, జాగాలు గుంజుకుంటారు అని మొన్నటి సంధి గాయ చేస్తున్నారు. ఏంది సార్ అది? అవును, నే పొలం లాగేసుకుంటారు, నేల్లో వారి పేరు మీద రాసేసుకుంటారు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈనేటోడు వెంగళప్ప అయితే చెప్పేటోడు ఇంద్రబాబు అని ఊత్తగానే అనలే. మన పేరు మీద ఉన్న ఆస్తులు ఎట్లా తీసుకుంటారు సార్? కొంచెం అన్న లాజిక్ ఉండాలి కదా. కొత్త చట్టంలో అలాగే ఉంది. నే ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు, లాగేసుకుంటారు. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. అంటే మీ పార్టీ ఆఫీసులు, మీ నాయకుల ఇండ్లు, మీ ఓళ్ళు బినామీ పేర్లతోని అమరావతిలో ఉన్న 1000 ఎకరాలు, మీ నియోజకవర్గంలో కడుతున్న ఇల్లు, మీ దత్తపుత్రుడు కొత్తగా కట్టిన ఇల్లు, మీరు పాలు పెరుగు అమ్మే దుకాణాలు ఇవన్నీ తీసుకుంటారా? ఆగో అమ్మా ఆగో, ఏం మాట్లాడుతూ ఉన్నావు? మే ఆటలు సాగనివ్వను, అస్సలు అన్నీ చంపేస్తాను. ఏమైందయ్యా? ఇంకొక బండలు తీసుకురమ్మన్నాను కదా, తొందరగా తీసుకురా. అది కాదు సార్, ఆ చట్టం వస్తే ఏమైతుంది? ఏ ఆస్తులు వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు. ఎహే ఆపు ఏదవ సోది. ఓ మొత్తుకుంటున్నావు ఒకటే గాని మీ పార్టీ మనిషి పయ్యావుల నిండు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ చాలా మంచిదని చెప్పుకొచ్చిండు. మర్చిపోయినవా? అదే చూసారా సార్ డబుల్ యాక్షన్. అదే అది లేదు ఇది లేదు. ఈ ముచ్చట మీ ఎల్లో మీడియా డ్రామోజీ తాతకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ ఛానల్ ఉన్న రైతుల ప్రోగ్రామ్ లో కూడా ల్యాండ్ టైటిలింగ్ గురించి మంచిగా రాసి వార్తేసిండు. తెలియదనుకున్నావా? అంటే అలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అందుకే కదా ఆ వీడియోని ఎక్కడా లేకుండా డిలీట్ చేసేసాం. ఆ తర్వాత నుండి రోజు ఈ చట్టం గురించి వ్యతిరేకంగా వార్తలు రాపిస్తున్నాం. సిగ్గుండాలి కొంచెమన్నా అట్లా చేసేటందుకు. పేపర్లు చింపి చేతులు నొప్పి పెట్టుడే తప్ప మీ మాటలు ఎవ్వరు నమ్మరు అని అంటున్నారు సార్ అవతలి పార్టీ వాళ్ళు. ఆగో అమ్మా ఆగో, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? అసలు మీ ఆటలు సాగనిచ్చే ప్రసక్తే లేదు, అన్ని కూడా చింపేస్తాం. అవును గాని నాదొక చిన్న డౌట్. మీకు మీ ఎల్లో మీడియా తాత డ్రామోజీకి మ్యాజిక్ ఏమన్నా వస్తుందా సార్? మ్యాజిక్ రాజకీయమే తప్ప మాకే మ్యాజిక్లు మంత్రాలు రావు. మ్యాజిక్లు మంత్రాలు రాకున్నా ఇద్దరు కలిసి ఒక్కొక్కటి మాయం చేస్తున్నారు. మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. మేమేం మాయం చేశాం? మీరేమో 2014 బాపతు మేనిఫెస్టోని మీ వెబ్సైట్ నుంచి మాయం చేసిండ్రు. మీ డ్రామోజీనేమో యూట్యూబ్ల నుంచి ల్యాండ్ టైటిలింగ్ చట్టం మంచిదే అని ప్రసారం చేసిన ప్రోగ్రామ్ నే మాయం చేసిండు. నేపాలీ మాంత్రికులను మించిపోయిండ్లు సార్ మీరు. సరిపోయారు ఇద్దరు. వాట్ ఇస్ దిస్? ఇది దారుణం. ఏం మాట్లాడుతా ఉన్నావు? నేను 14 ఏళ్ళు సీఎం గా చేశాను, ఢిల్లీలో చక్రం తిప్పాను. ఏమిటి బాబు ఏమన్నావు? చక్రం తిప్పాను. ఇక సాల్తి జనాలను భయపెట్టి ఓట్లేపించుకోవాలని భూములు గుంజుకుంటారు, ఆస్తులు తీసేసుకుంటారు అని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కథలు చెప్తున్నారు. మీ సొల్లు మాటలిని జనం నవ్వుకుంటున్నారు. వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఇస్ వెరీ దారుణం. ఊరుకునే సమస్య లేదు, నే ఆటలు సాగనివ్వను. చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని చింపేస్తాను, ఒక్కటి కూడా మిగిల్చారు. కాగితాలు చింపి బీపీ పెరిగిపోయి ఆయనతో బట్టలు చింపుకునేరు. ఇగో బాబు ఇంకో బండిల్ తెచ్చిపెట్టు మీ సారుకు. చూసిండు లానుల్లా మొన్నటిదాకా అవ్వతాతలకు పింఛనియకుండా కుట్ర చేసిండ్లు. ఇప్పుడు ఇగో ఇట్లా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్లు. జనం థూ అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారుకు మన బాలయ్య బాబు ఊనినట్టున్నాడు. అందుకే దగ్గరికి వస్తే బాలయ్య లెక్కనే ఒక్కటిచ్చేస్తున్నాడు. అరే మన కార్యకర్తలేనాయే, మన దగ్గరకు రాకపోతే ఎవరి దగ్గరకు వస్తారు అని ఆలోచిస్తూనే లేడు, ఒక్కటేస్తున్నాడు. ఏంది నమ్ముతలేరా ఎట్లా? కావాలంటే చూడుండ్రి. బాలయ్య బాబు దగ్గరికి రావాలంటే ఎట్లా భయపడతారు ఆయన అభిమానులు? అగో అట్లనే డీకే శివకుమార్ దగ్గరికి పోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు. ఎందుకంటే దగ్గరకు వచ్చిన ఫ్యాన్స్ ను బాలయ్య ఎట్లా కొడతాడో తెలుసు కదా. సేమ్ ఇట్లనే కొడుతున్నాడు డీకే సారు. కావాలంటే చూడండి. చూసిండ్రా, ఒక్కటి ఇచ్చిండు. సారు ప్రచారానికి పోతే సెల్ఫీల కోసం అందరే కబడ్డారు. అయితే దాంట్లో మున్సిపల్ సభ్యుడు సారు భుజం మీద చేయేసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తే కోపం వచ్చిన డీకే సారు భుజం మించి ఒక్కటి వచ్చిండు. ఈ సీన్ చూసుడుతోనే బాలకృష్ణ యాదికి వచ్చిండు అన్నట్టు డీకే శివకుమార్ చూసేదందుకు కూల్గానే కనిపించినా అప్పుడప్పుడు ఇగో ఇట్లా కోపానికి గురైతుంటాడు. అప్పట్లో కూడా ఒక కార్యకర్త మీద ఇట్లనే చేయి చేసుకున్నాడు సెల్ఫీ కోసం వస్తే.
అసలే ఎన్నికల టైము ఇట్లా చేసుకుంటే ఇదే అదునని ప్రతిపక్ష పోలు తప్పుడు ప్రసారం చేయరా సారు? అందుకే రాజకీయాలు అన్నాక జర ఓపిక కొద్ది ఉండాలి. ఏపీ తెలంగాణలా వానలు పడతాయట. ఇప్పటికే కొన్ని జాగల్లా శినుకులు పడితే ఇంకొన్ని జాగల్లా చల్లబడ్డది. దీన్ని చూసిన పబ్లిక్ అమ్మయ్యా ఎన్ని రోజులకు ఇంత చల్లబడుడు చూస్తున్నామో ఈ మధ్యకాలంలో అని కాలు బయట పెట్టిండ్రు. నిజమే కదా, మామూలు ఎండలా ఒక్కొక్క అన్నైతే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అందుకే వాన పడుతుందట అనే వార్తిని సంతోషపడుతున్నారు. మళ్ళా ఒక్కరోజు కాదు 3 రోజులు వానలు వరుసగా పడే ఛాన్స్ ఉన్నదట. అందుకే ధాన్యం ఏమన్నా కళ్ళల్లుంటే ముందే పరదలు కప్పుకోండ్రి, లేదంటే లోపలేనన్నా పోసుకోండ్రి, సరేనా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇగో టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.